హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్టార్స్ యూకే బ్లాగ్స్. ఇప్పుడైతే మనం స్టార్ట్ అయ్యాం డడ్డిల్డోర్కి. ఫస్ట్ బస్ ఎక్కి క్రాయిడన్ వెళ్ళాలి. క్రాయిడన్ నుంచి ఇంకో స్టాప్కి వెళ్తే మనం డడ్డిల్డోర్ ఎక్కడానికి ట్రైన్ ఎక్కాలి. అక్కడ మొత్తం జర్నీ 5 hours. సో మార్నింగ్ 7కే స్టార్ట్ అయిపోయాం ఇంటి దగ్గర నుంచి. చూడండి రోడ్స్ ఎంత నేరోగా ఉంటాయో, బట్ ఇక్కడ డ్రైవర్స్ హ్యాట్స్ ఆఫ్ అండి. చాలా బాగా టర్నింగ్స్ కానీ అవన్నీ మనకు చూస్తేనే భయం వేస్తుంది, బట్ వాళ్ళు చాలా పర్ఫెక్ట్గా డ్రైవ్ చేస్తారు. ఈ స్టాప్ నుంచి మనం ఊళ్ళకి ట్రైన్ ఎక్కితే 3 hours జర్నీ. అక్కడి నుంచి బస్ తీసుకుంటే మనం డడ్డిల్లూరుకి వెళ్ళొచ్చు. ఇక్కడైతే ఒక 20 minutes ఉంటే వెయిట్ చేస్తున్నాం ట్రైన్ కోసం. సో ట్రైన్ వచ్చేసింది, మన జర్నీ స్టార్ట్ అయింది. పిల్లలు మార్నింగ్ నుంచి ఇంకా బ్రేక్ఫాస్ట్ తినలేదనేసి బ్రేక్ఫాస్ట్ ఇస్తున్నాం. బ్రేక్ఫాస్ట్కి చపాతీ అండ్ టమాటా పచ్చడి చేసుకొచ్చా. మా చిన్నోడు చూడండి ఎలా చేశాడో. బ్రేక్ఫాస్ట్ తినగానే మా పెద్దోడు గేమ్ స్టార్ట్ చేశాడు. రీసెంట్ టైమ్స్లో టైం ఖాళీ దొరికిందా ఇంపోస్టర్ ఆడదాం అని గొడవ చేస్తున్నాడు. ఈ ఇంపోస్టర్ ఎలా ఆడాలో ఒక మినీ షార్ట్ చేసి పెట్టాను, చూడండి. ఫ్రెండ్స్ వచ్చిన ట్రావెల్లో ఉన్న టైంపాస్కైనా మనం రాముడు సీత ఇవన్నీ ఎలా ఆడతామో ఇది మోడ్రన్ ఇంపోస్టర్, మోడ్రన్ రాముడు సీత అనుకోవచ్చు. చాలా ఎంజాయ్ చేస్తాం. ఇలా ట్రిప్కి రావాలి అంటే ముందు రోజే ప్లాన్ చేసేసుకుంటాం. ఏమేమి తీసుకోవాలి, కీప్ నోట్స్ అని ఉంటుంది. అందులో సేవ్ చేసి పెట్టుకున్నారంటే మీరు ఏది మర్చిపోకుండా తీసుకెళ్తారు. గుర్తుంచుకుందాం అంటే ఏదో ఒకటి మర్చిపోతారు. బెటర్ యూజింగ్ నోట్స్లో సేవ్ చేసుకున్నారనుకో వెళ్ళే ముందు ఒకసారి చెక్ చేసేసుకోవచ్చు. ఆ రోజు మార్నింగ్ 7కే స్టార్ట్ అవ్వాలి కాబట్టి మార్నింగ్ లేవగానే ఏమేమి చేయాలి అనేసి కూడా నోట్లో సేవ్ చేసుకుంటాను, నోట్స్ రాసి పెట్టుకుంటాను. సో మార్నింగ్ లేవగానే ఫాస్ట్గా స్వీట్ కార్న్ ఒక దాంట్లో బాయిల్ చేశాను. పూల్ మక్కానా వచ్చేసి ఎయిర్ ఫ్రైయర్లో వేసాను. ఇటు సైడ్ మా హస్బెండ్ ప్యాకింగ్ స్టార్ట్ చేశారు. ఇద్దరం కలిసి ప్లాన్ చేసుకుంటాం. సో పెద్దోడైతే ఇలా ట్రైన్ జర్నీ ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ లోపు నేను చిన్నోడిని పడుకోబెట్టాను. ఇక్కడ వూల్ స్టాప్లో దిగేసి డడ్డిల్లోకి బస్ ఎక్కాం. వ్యూ అయితే చాలా బాగుంది. అంతా విలేజ్ అట్మాస్ఫియర్. బీచ్లో బాగా ఎంజాయ్ చేసాం ఆ రోజు. బట్ చాలా దూరం నడవాలి బీచ్కి వెళ్ళాలంటే. దిగేటప్పుడు పెద్దగా అనిపించలేదు, కానీ ఎక్కేటప్పుడు చిన్నోడు ఆ బగ్గీతో చాలా కష్టపడ్డాం ఎక్కడానికి. రిటర్న్ వచ్చేటప్పుడు అలా వ్యూ చూసుకుంటూ పైన కూర్చున్నాం, నేను మా పెద్దోడు. వ్యూ చూసుకుంటూ స్టార్ట్ అయ్యాం. సో దిగేసాం. ఇక్కడి నుంచి వాక్ చేసుకుంటూ బీచ్ దగ్గరికి వెళ్ళాలి. సో ఇప్పుడు అక్కడ బీచ్కి వెళ్ళాలి అంటే చాలా ఆల్మోస్ట్ 2 hills కిందకి వెళ్ళాలి. ఇక్కడ మా హస్బెండ్ వాటర్ బాటిల్స్ అవి తీసుకోవడానికి వెళ్తే మేము ఇలా ఎంజాయ్ చేస్తున్నాం, పిల్లలు నేను. ఇక్కడ ఫుడ్ అవి మనకి ఇండియాలో బీచెస్లో పెట్టినట్టు ఇక్కడ ఏమీ దొరకవు. సో ఆల్మోస్ట్ అన్నీ మనమే ప్యాక్ చేసుకొని వెళ్ళాలి. చూడండి వెళ్ళేటప్పుడు ఈజీగానే ఉంది, పాపం వచ్చేవాళ్ళు చూడండి ఎంత కష్టపడి వస్తున్నారు. ఇక్కడి నుంచి మళ్ళీ 250 స్టెప్స్ దాకా ఉన్నాయి. సో నేను చిన్నోడిని ఎత్తుకుంటే మా హస్బెండ్ బగ్గీ పట్టుకొని వచ్చారు కిందకి. ఇది ఫేమస్ వ్యూ పాయింట్ యూకేలో. అది ఆ స్టోన్ అనేది న్యాచురల్గా ఆ షేప్లో ఫామ్ అయింది.
వీకెండ్ అవటం సమ్మర్తో చాలామంది వచ్చారు. సో అలా కిందకైతే వచ్చేసాం. మా చిన్నోడు ఆ పెబల్స్ ఆడుతున్నాడు. ఇంటికి వచ్చాక డ్రెస్సెస్ అంతా పెబల్స్ వాషింగ్ మిషన్లో వేస్తుంటే మొత్తం ఇంటి నిండా పెబల్సే ఉన్నాయి ఆ రోజు. చిన్న చిన్న పెబల్స్. సో అలా మా చిన్నోడు పెబల్స్ ఆడుతున్నాడు. మా పెద్దోడేమో రెడీ అవుతున్నాడు వాటర్లో దిగటానికి. ఇంటి దగ్గర నుంచి శాండ్ టాయ్స్, ఆ పెబల్స్ ఆడటానికి టాయ్స్ తీసుకొచ్చాను. వాటితో ఆడుతున్నాడు చిన్నోడు. ఈలోపు మా హస్బెండ్, మా పెద్దోడు బీచ్లోకి వెళ్ళిపోయారు. వాళ్ళు మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేశారు. 2 hours 3 hours ఉన్నారు. అయినా సరిపోలేదు మా పెద్దోడికి. ఇంకా 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 అని గొడవ చేశాడు. ఇక్కడ ప్రీ ప్లాన్డ్గా వస్తారు అసలు. టెంట్స్ తెచ్చుకున్నారు. అంతా కిందకు వస్తూ కూడా టెంట్స్, నెక్స్ట్ అంబ్రెల్లాస్, సన్ స్క్రీన్స్, అసలు ఎంత ప్రీ ప్లాన్డ్గా ఉంటారు ఇక్కడ వాళ్ళు. ఇంకా మా చిన్నోడు కూడా రెడీ అయిపోయి వాటర్లో ఆడటానికి వెళ్ళాడు. బట్ అంత బీచ్లో కూడా ఒక్కటి కూడా సేల్ ఉండదు. అన్నీ మనం ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోవాల్సిందే. అదే అనుకున్నాం. అదే మన ఇండియాలో అయితే ఎక్కడ చూసినా బీచ్లో కూర్చున్నా ఉంటే స్నాక్స్ అని తిరుగుతారు. బట్ ఇక్కడ టైం అంటే టైం. మేము పైకి వెళ్ళే టైంకి 6:05 అయింది. వాటర్ బాటిల్స్ తీసుకుందాం అనుకున్నాం. బట్ 6 కల్లా క్లోజ్. ఆ షాప్ 6 క్లోజ్ కాబట్టి 6 క్లోజ్ చేసేసారు. జస్ట్ 5 minutes లేట్గా వెళ్ళాం. లక్కీగా ఇంకొంచెం దూరంలో ఒక రెస్టారెంట్ ఉంటే అక్కడ తీసుకున్నాం వాటర్. టైం అంటే టైం ఇక్కడ వాళ్ళు. థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. బట్ టైం టు టైం మెయింటైన్ చేస్తారు. మా చిన్నోడు బీచ్ లోపలికి వెళ్ళిపోవాలని గొడవ. వాడిని పట్టుకోవడమే పెద్ద అస్సలు భయం లేదు. ఇంకా ఫైనల్గా ఇలా కొన్ని పిక్స్కి లంచ్ చేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. మా పెద్దోడిని ఇలా పెబల్స్తో కవర్ చేసాం. చాలా బాగా ఎంజాయ్ చేశాడు. మళ్ళీ ఎప్పుడు అని అడుగుతున్నాడు రిటర్న్ వచ్చేటప్పుడు. ఇంకో బీచ్ ప్లాన్ చేయాలి సమ్మర్ హాలిడేస్లో, అదే చూస్తున్నాం. చిన్నోడిని ఎక్కువసేపు పంపించలేదు. పెద్దోడు వాళ్ళ ఫాదర్ అక్కడ ఉన్నారు. సో నేను ఎక్కువ వాటర్లోకి వెళ్ళలేదు చిన్నోడిని పట్టుకొని. ఇంకా అలా పిక్స్కి డ్రెస్సెస్ చేంజ్ చేసుకొని కొంచెం స్నాక్స్ తిని ఇంకా స్టార్ట్ అయిపోయాం పైకి. రిటర్న్ వచ్చేసాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.